హాయ్ అండి. వెల్కమ్ టు డే 11 ఆఫ్ ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే టాపిక్ మీద ఒక కీ టిప్ని డిస్కస్ చేద్దామండి. అదే మనం మనీ గోల్స్ సెట్ చేయడం. మనీ గోల్స్ సెట్ చేయడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఎందుకంటే మనం సేవ్ చేసుకుంటూనే పోతున్నాము అంటే అది ఎందుకు సేవ్ చేస్తామో మనకు తెలియాలి. సో అలాగా మనం చిన్నవి మనకి ఏదైనా నెక్స్ట్ టార్గెట్ ఉంది అంటే టార్గెట్ కోసం సేవ్ చేస్తుంటే మనకు ఆ మోటివేషన్ అనేది కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. అండ్ దాని మీద మనం ఇంకా మన టార్గెట్ ఎంత క్లోజ్గా ఉంది, మనం ఎంత తొందరగా దాన్ని రీచ్ అవుతున్నాం, లేకపోతే డిలే అవుతుంటే ఎందుకు డిలే అవుతుంది అనే దాని మీద మనం మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ట్వీక్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరైనా ఏదైనా మన బేబీకి ఒక 10 lakhs సెట్ చేయాలి, అది కూడా పర్టికులర్ టైం పీరియడ్లో సెట్ చేయాలి అంటే మనం దానికోసం ఎంత సేవింగ్స్ చేయాలి, ఎంత తొందరగా దాన్ని పుష్ చేయాలి, లేకపోతే ఎంత మనం రిస్క్ టు రివార్డ్ రేషియో మనం మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs మనకి 5 yearsలో సెట్ కావాలి అంటే మంత్లీ 10K సేవ్ చేసుకుంటే ఒక బేస్ మినిమం రిటర్న్స్ వచ్చే ఎఫ్డీలో ఒక 6% రిటర్న్ వచ్చే ఎఫ్డీలో పెట్టుకున్నా కూడా మన టార్గెట్ అనేది 5 yearsలో హిట్ అయిపోతుంది. లైక్ 10 lakhs టార్గెట్కి పర్ మంత్ 10K సేవ్ చేసుకుంటే 5 yearsలో కూడా మనం హిట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మనం దాన్ని ప్లాన్ చేసుకొని మన టార్గెట్ ఏంటి, మన ఇన్వెస్ట్మెంట్ ఎంత, మనకి ఎంత టైంలో రావాలి, సో ఇలాంటి వాటిని మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం వల్ల మనం ఏ అసెట్లో దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటే అది ఎప్పటికీ మనకు టార్గెట్ హిట్ అవుతుంది అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో అది మనం మనీ గోల్స్ సెట్ చేసుకునే దానివల్ల వచ్చే పాజిటివ్ థింగ్ అనమాట. మనకి గోల్స్ అనేవి ఉంటే ఒక డైరెక్షన్ అనేది ఉంటుందండి. ఒక షార్ట్ టర్మ్ గోల్, లైక్ మనం ఇప్పుడు ఏదైనా ఒక ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటున్నాం, 50,000 మనకి అమౌంట్ కావాలి. అదే మనం ఫస్ట్ ఇట్లా మనకు శాలరీ రాగానే ఆ శాలరీ తోటే మనం ట్రిప్కి వెళ్ళిపోదాం అని అయితే అనుకోలేం కదా. ఎందుకంటే మన బడ్జెటింగ్ వీడియో మీకు చూసుంటే 50-30-20 రూల్ ప్రకారం ఓన్లీ 30% ఆఫ్ అవర్ మనీ మాత్రమే ట్రిప్స్ ఇలాంటి వాటికి మనం పెట్టుకోవాలి అని అనుకున్నాం. సో మన శాలరీలో నుంచి సేవింగ్స్ కొంచెం చేసుకుంటూ మన ట్రిప్కి కావాల్సిన అమౌంట్ని అడ్జస్ట్ చేసుకోవడం అనేది మన ఒక టార్గెట్ సెట్ చేసుకోవడం. లైక్ ఇప్పుడు ట్రిప్స్ లాంటివన్నీ షార్ట్ టర్మ్ టార్గెట్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ టార్గెట్ కింద చూసుకుంటే మన రిటైర్మెంట్ అనేది లాంగ్ టర్మ్ టార్గెట్. సో అలాగే టార్గెట్ సెట్ చేసుకోవడం వల్ల మనకి ఒక గోల్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుందన్నమాట. మన గోల్ ఏదైనప్పటికీ కూడా దాన్ని ఒక పేపర్లో రాయండి. అలా దానివల్ల మన ఫోకస్ ఉంటుంది. అండ్ గోల్ అనేది లేదంటే మనీ పెడతానే ఉంటాం కానీ ఎందుకు పెడుతున్నామని మనకు ఐడియా ఉండదు. కాబట్టి డెఫినెట్లీ గోల్స్ అనేవి ఒక పేపర్లో రాసుకోండి. డైలీ టిప్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఫైనాన్స్ మిస్టేక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.